హలో ఎవ్రీవన్, ఇవాళ మామిడికాయ తురుము పచ్చడి, మామిడికాయ చిన్న బద్దల పచ్చడి అయితే పెడుతున్నాను. ఈ సమ్మర్ లో నేను మామిడికాయ పచ్చడి పెడతాం. ఇది మూడోసారి. నేను 2 సార్లు కూడా పెద్ద మొక్కల పచ్చడి అయితే పెట్టాను. ఈ తురుము పచ్చడి అయితే మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అందుకనేసి ఇది పిల్లల కోసమని ఈ పచ్చడి అయితే పెడుతున్నాను. మా ఇంటికి బేల్దారి పని చేసిన ఆంటీ వాళ్ళు చెట్టివి ఈ కాయలు. లాస్ట్ 3 years నుంచి మాకైతే మామిడికాయ పచ్చడికి ఈ ఆంటీయే కాయలు ఇస్తుంది. ఈసారి ఎక్కువ కాయలు ఇచ్చింది. కాయలు ఎక్కువే ఇచ్చింది. ఇవి తురమలేక అందుకని చిన్న బద్దల పచ్చడి అయితే పెడుతున్నాను. ఆల్రెడీ పెద్ద మొక్కల పచ్చడి అయితే ఉంది, అందుకే చిన్న మొక్కలు కోసి పచ్చడి పెడుతున్నాను. వీడియో అయితే సాటర్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. ఆ రోజు నాకైతే అస్సలు హెల్త్ బాగలేదు, చాలా అంటే చాలా నీరసంగా ఉంది. ఇంకా అప్పటికి ఆంటీ కాయలు ఇచ్చి కూడా 2 days అలా అవుతుంది. 4 కాయలు దాకా పండిపోయినాయి. ఇంకా మళ్ళీ మనం 1 day అలా డిలే చేస్తే మళ్ళీ ఆ కాయలు కూడా యాడ్ పండిపోతాయి అని చెప్పేసి ఇంకా ఓపిక తెచ్చుకొని పచ్చడి అయితే పెట్టాను. మీరు ఆల్రెడీ ఈ వీడియోలో గమనించే ఉంటారు, చున్నులపాయలు నేను దంచేసాను, రెప్పలు తీసేయాల్సింది. సో నాకు నీరసం ఉండటం వల్ల ఎందుకులే అని చెప్పేసి నేను దంచి వేసాను చున్నులపాయలు అనేది. అలా మీకు తురుము పచ్చడి ప్రాసెస్ అంతా చూపించాను. ముక్కల పచ్చడి ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు. అలా పచ్చడి అంతా ఒక బాక్స్ లో తీసి పక్కన పెట్టేసి బేషన్ లో అయితే మేము మళ్ళీ వేడి వేడి రైస్ వేసుకొని నేను మా అమ్మాయి అయితే కలుపుకొని తిన్నాము. పచ్చడి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. మీకు ఎలా అనిపించిందో